కేటీఆర్ పైన అక్రమ కేసట. హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హైకోర్టు ఉత్తర్వులతో అది తేట తెల్లం. సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారు. హరీష్ రావు ధ్వజం. రాష్ట్రానికి 700 కోట్ల లాభం వచ్చిందట. ఫార్ములా ఈ రేస్ కేసులో 600 కోట్ల అవినీతి అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రాష్ట్రానికి 700 కోట్ల లాభం జరిగింది. ఈ ప్రభుత్వం ఒప్పందంలోని మిగిలిన 50% నిధులు చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని సదరు సంస్థ లిఖితపూర్వకంగా చెప్పింది. మంత్రి పొన్నం కూడా అవినీతి జరగలేదు, నిబంధనల అమల్లో లోపాలు జరిగాయన్నారు. మరి అవినీతే లేనప్పుడు కేటీఆర్పై ఏసీబీ కేసు ఎక్కడిది? హామీలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కేటీఆర్ A1 IAS అధికారి A2 అయితే ఆ కంపెనీ మీద కేసు ఎందుకు పెట్టలే? మొదటి దఫా విజయవంతమై మరో 2 ఏళ్లు కొనసాగాల్సిన ఫార్ములా ఈ రేసుని రద్దు చేసిన రేవంత్ ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇక మీ నోటికి మొక్కాలే కానీ ఇప్పుడు నా పాయింట్ ఒకటే అండి. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? వాళ్ళ ఆన్సర్ చెప్పాలా. ఏమంటుండు? 700 కోట్ల లాభం వచ్చింది, 700 కోట్ల లాభం వచ్చింది అంటుండు. ఇప్పుడు 700 crores రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వచ్చింది అన్నది కదా వీళ్ళు చెప్తున్నది. ఈ డీల్ ఏంది? ఈ FEOనా ఏదో ఈ కార్ రేస్కి సంబంధించిన యూకేకి సంబంధించిన సంస్థ అండ్ HMDA రాష్ట్ర ప్రభుత్వము అండ్ AS నెక్స్ట్ జెన్ అనే ఇంకొక పార్ట్నర్, ఈ ముగ్గురు కలిసి కదా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 9, 10, 11, 12 ఈ 4 సీజన్లో నిర్వహించాలి. ఇది త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఓకే, 160 కోట్ల డీల్ మొత్తం అంటే ఈ చేయాలి. అయితే దీంట్లో HMDA బాధ్యత కేవలం ట్రాక్ ఏర్పాటు చేయాలా, వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి, ఇబ్బంది లేకుండా చూడాలి. ఇది మాత్రమే వీళ్ళ బాధ్యత. ఫస్ట్ సీజన్కి 11 కోట్లమే పెట్టిరు వీళ్ళు. ఓకే, ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ మొత్తం నిర్వహణ అంతా వీళ్ళే చూస్తారు. వీళ్ళు పార్ట్నర్ అనమాట. వీళ్ళు పార్ట్నర్స్. వీళ్ళు దగ్గర 110 కోట్లు పెట్టిరు. రైట్, 9th సీజన్ అయిపోయింది. ఏమంటున్నారు? 9th సీజన్లో 700 కోట్ల లాభం వచ్చిందట. 10th సీజన్కి వచ్చేసరికి ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ వాడు ఎగిరిపోయిండు. ఏమంటాడు వీడంటే, కేటీఆర్ చెప్పిండు, మనం అనే మాట కాదు, నాకు లాస్ వచ్చింది, నేను వెళ్ళిపోయినా, నా వల్ల అయితలేదు అని ఆ FEOతో గొడవలైన ఈ లాస్ వచ్చిందని చెప్పి ఈ పార్ట్నరు ఎగిరిపోయిండు. మరి ఇప్పుడు 700 కోట్ల లాభం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, 700 కోట్ల లాభం 11 కోట్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికే లాభం వస్తే, 110 కోట్లు పెట్టిన ఈ ప్రైవేట్ కంపెనీకి ఎంత రావాలా? మళ్ళీ ఇది గవర్నమెంట్, అది ప్రైవేట్. మరి నీకేమో లాభం వచ్చే వాడికి ఎట్లా లాస్లో వచ్చే? లాస్ వచ్చింది నేను అంటాను, కేటీఆరే అన్నాడు. మరి దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? మరి అంత ఆగమేఘాల మీద అసలు అగ్రిమెంట్ లేకుండా ఏమీ లేకుండా నోటి మాటతోని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏసీబీ కేసుకి అంతా అది అవుతున్నారు కదా. మరి ఇప్పుడు ఈడీ కూడా కేసు పెట్టింది కదా. ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. హరీష్ రావు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు 55 కోట్లు పంపిరన్నది వాస్తవమే కదా, పౌండ్స్ రూపంలో పంపిరన్నది వాస్తవమే కదా, RBI పర్మిషన్ తీసుకోలేదన్నది వాస్తవమే కదా. మరి ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా. ఏ కాన్స్పిరసీ, ఏ కుట్ర లేకుంటే, ఏ ఇంటెన్షన్ లేకుంటే ఎందుకు అంత ఆ పని చేస్తారు మీరు ఎలక్షన్ టైంలో? ఆన్సర్ చేయండి. ఆన్సర్ లేదు. అడ్డంగా దొరికిపోయారు ఇందులో, ఈ కేసులో డౌట్ ఏం లేదు. ఇక ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారన్నది చూడాలి. ఇక ఇన్వెస్టిగేషన్ ఏం చూడండి. నమస్తే తెలంగాణలో మీరు చూడవచ్చు. ఈడీ కేసు మీద వీళ్ళు రాసింది ఏంటంటే, ఏసీబీ FIR, ఈడీ తయార్, రేవంత్ బీజేపీ కుమ్మక్కు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఈడీ కేసు, ఏసీబీ FIR ఆధారంగానే ECIR పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి డీజీ లేఖ, త్వరలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ అట. అంటే ఏసీబీ FIR ఆధారంగా కేసు ఇప్పుడు ఎక్కడ ఏ రకమైన కేసు పెడితే దాని ఆధారంగానే ఈడీ కేసు పెడుతుంది. అర్థమైందా? మీరు ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన 5-6 పాయింట్స్ ఏవైతే నిబంధనలు ఉల్లంఘించారో ఆ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమా కాదా? అట్లాంటి కేసెస్లో ఈడీ ఎంటర్ అవుతుందా? ఎంటర్ అవుతుందా? 100% ఎంటర్ అవుతుంది. ఇక్కడే కాదు, ఎక్కడ జరిగినా ఎంటర్ అవుతుంది. ఈ ఎట్లా రాసుకున్నారు చూడండి. ఇదట ఏసీబీ FIR చేయగానే ఈడీ తయారుగా ఉందట, రేవంత్ బీజేపీ కుమ్మక్కయ్యట. ఎట్లా ఇది అవకాశం ఎట్లున్నది? మరి మీ హయాంలో జరిగినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కని అన్నారు. మరి అది కూడా నమ్మాలా? ఇంకో రాష్ట్రంలోకి ఈడీ ఎంటర్ అయింది, అక్కడ కూడా ఆ ప్రభుత్వంతో బీజేపీ కుమ్మక్కని అనుకోవాలా? ఇక ఏది వస్తే అదే, ఇక నోటికి ఏది వస్తే అదే.
ఫస్ట్ మీరు చెప్పాల్సింది మా మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పడం కాదు. మీరు ఎంత సత్య హరిశ్చంద్రులో మీరు ఏ తప్పు చేయలేదో అది చెప్పుకోవాలి. మేము ఏ తప్పు చేయలేదని చెప్పుకోవాలి, కడుక్కునే ప్రయత్నం చేయాలి. అది లేదు. ఎదురుదాడి ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారని కనబడుతున్నదో తప్పు చేసిరని మీరు దొరికిపోయారు. ఈడీ ఎందుకింత హడావుడట, న్యాయ నిపుణులట విస్మయం వ్యక్తం చేస్తున్నారట. వాళ్ళట మొత్తం ఒకటేసారి అందరు బయటకు వచ్చి అరే ఈడీ ఎట్లా కేసు పెడుతుందా అనుకుంటున్నారట. నమస్తే తెలంగాణలో రాస్తున్నారు ఇట్లా. ఎందుకు ఎంటర్ కాదు ఈడీ? ఇది ఈడీ